తెలంగాణ. సో నమస్తే బాబాయ్స్ అందరికి. మనం వచ్చేసినాం మళ్ళీ ఒక బ్లాగ్ తో. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం పోతున్నాం న్యూ జెర్సీలో ఒక స్ట్రీట్ ఉంది, ఇండియన్ స్ట్రీట్ అని చెప్పి. మొత్తం కంప్లీట్గా మండి గిండి చాయ్ గీ పాన్లు గిన్లు అన్నీ దొరుకుతాయంట. అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు ఒకసారి. నేను ఇన్నా అంతే, లైక్ ఇప్పటిదాకా నేను వెళ్ళలేదు, బట్ మా ఫ్రెండ్స్ చెప్పారు అన్నమాట, అరే ఇక్కడ న్యూ జెర్సీలో ఒక ప్లేస్ ఉంటుంది, కంప్లీట్గా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, మండి దొరుకుతుంది అని చెప్పారు. నేను ఇప్పటిదాకా అంత పట్టించుకోలేదు అన్నమాట. బట్ ఈరోజు ట్రై చేద్దామని చెప్పి నేను, మన సాత్విక్ బాయ్, కిరణ్ బాయ్ అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఎట్లుంటుంది అనేది కంప్లీట్గా వ్లాగ్లా. అండ్ మొత్తం ఇచ్చి పాడేద్దాం మనం, ఎట్లుంటుంది ఇచ్చి పాడేద్దాం. రాజా మండి తినిపోతున్నాం రాజా మనం, ఎట్లుంటుంది మరి ఎంతూజియాజం. పోయి బ్లాగ్ కవర్ చేసుకొని వద్దాం, మళ్ళీ ఇన్నే కూర్చొని మాట్లాడదాం. రైటా? సాత్విక్ అన్న గారు అండ్ కిరణ్ అన్న గారు వస్తున్నారన్నమాట. చూద్దాం ఎట్లుంటుందని. మన లైసెన్స్ తీసుకుంటున్నాడు మన సాత్విక్ బాయ్. ఎందుకు రా నవ్వుతున్నావు? సో నార్మల్గా మన డెలావేర్లో అయితే మండి అంత మంచిగా ఉండదు అనమాట. మండి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు డెలావేర్లో. న్యూ జెర్సీ దాకా పోయి తింటున్నాం మండి కోసం. అంటే నియర్లీ ఒక 140 మైల్స్, అంటే ఎన్ని కిలోమీటర్స్ రా? 220 కిలోమీటర్స్, 220, 28, 240, 260 కిలోమీటర్స్ వస్తుందిరా. 260 కిలోమీటర్స్ పోయి మండి తినాలా అంటే దమ్ము ధైర్యం అని ఉండాలన్నమాట. సో అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. మరి టేస్ట్ ఎట్లుంటుంది అనేది మాత్రం తెలియదు, అది దా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం పోతున్నాం కాబట్టి రివ్యూ అన్నీ ఇస్తాం, అన్నీ ఇస్తా. కాపీరైట్స్ లేదు, కాకరకాయ లేదు. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంగ్లీష్ పాటలు విన్నావారా? సారీ, తెలుగు పాటలు విన్నావా ఎప్పుడు? ఇండియాలో ఉన్నప్పుడు మొత్తం ఇంగ్లీష్ పాటలు. కార్ ఎక్కినామనంటే అలన్ వాకర్, టెంటాన్షన్, జ్యూస్ వరల్డ్ అంటాం మనం. ఇక్కడికి వచ్చినాక హాయ్ నాన్న, బేబీ, ఇంకేముంటాయి కిరణ్ బాయ్? నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. ఇంటెన్సిటీతో పోతున్నారు అన్నట్టు మన వాళ్ళు. ఎన్ని వెరైటీలో చూడండి, ఆలు పోహ, సోడాలు గీడ అన్నీ దొరుకుతాయి. చికెన్ ముక్క ఏందో ఇది నాకు తెలియదు. ఎట్లా పెడతారా ఇట్లాంటివి? బిర్యానీ పాట్ గాట్ హలీం. ఎందుకు అట్లా కోడిపిల్ల బిగిసుకోనట్టు బిగిసుకోను. మోషన్స్ ఎక్కినాయారా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో మనం ఆర్డర్ చేసింది చికెన్ మండి అన్నమాట. $54.99, అంటే $55 మాత్రమే. ఏమంటావు కిరణ్ భాయ్? ఆల్ సెట్. నువ్వు చెప్పరా, $55 పెట్టి మండి తింటుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? తినలేదురా ఇంకా, వ్యాలిడ్ అని చెప్పడానికి. అట్లా ఎందుకంటే ఇప్పుడు 2 బిర్యానీ తింటే బ్రో 20-40 అయితే 40 ఎక్కువ, 15 ఎక్కువ లైట్. అట్లా అంటలే, పెట్టడానికి లైట్ రా అంటే ఐ మీన్ చూద్దాం టేస్ట్, అదే వర్తా కాదా అనేది తెలుస్తుంది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా.
వావ్, ఫైనలీ వచ్చేసిందన్నమాట. దిష్టి తగులుద్దురా, కొంచెం దూరం మొత్తం కనిపించింది. ఇలా ముక్క తీసుకొని ఇలా మైనీస్లో ముంచుకొని ఇలా చికెన్లో పెట్టుకొని ఇలా 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 ఓవర్ తీసుకొని ఇలా ఉంటుంది కదా. చచ్చిపోయిన కోడే కదరా, కాస్త నిదానంగా తిను, ఎక్కడికి పారిపోదు. హైదరాబాద్ మండి గుర్తొస్తాను. పార్టీ అనిపించాను 2 గంటలు ఇలాగ ట్రావెల్ చేసి వచ్చినందుకు మాత్రం ఇదా వాట్ అ విజన్, వాట్ అ థాట్. ఇంకోటి చెప్పాలా మరి? ఇంకా తిరిగిస్తుంటావా? అది తినేస్తా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. రేపు ఏమంటారు? పావు తిరుడి బే బాగానే ఉంది. రైస్ చెప్పలేదురా నీకు, ఓకే నీకు రైస్ ఇవ్వాలి కదా బ్రో. నేను తీసుకోవాలి, అయిపోయింది అది. అరే అంత దిగ్గురా, అంత తినాలి ఇప్పుడు. ఇంకోటి చెప్పాలా? చెప్తా. ఇంకా 2 చెప్పాలా? ఏమనుకుంటున్నావు? ఇంకోటి చెప్పాలరా అంటే నేను ఏదో జోక్ అంటే చెప్తావా అంట. చంపుతా ఏమనుకున్నావు? అరే నిజంగా చార్మినార్ గల్లీలో నడుస్తున్నట్టు అనిపిస్తుందిరా. అరే రోడ్డు మధ్యలో ఎంత పెద్ద ముగ్గు వేసారా. అరే చాయ్ $2 అంటరా. $80 $2. Oh, it's closed, bro. Patel's Pan Bar. Oh my God, Panda Bar. Panda Bar in United States, bro. Hey, Patel Pan, United States of America. Whoa, man. That's big. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. You man, that's big. It's Patel Pan, man. స్వీట్ పాన్ తిననీకి పోతున్నాం అన్నమాట. పాండాప్స్ పాన్ ఇప్పిస్తావేంట్రా? ఇలా నాదిరా పాను. నా పాన్ ఈడుందా? అబ్బా సాయిరామ్. పరాఠా జంక్షన్ సెట్. ఇప్పుడు ఒక మట్కా చాయ్ పాన్లు, స్వీట్ పాన్లు తీసుకొని తినడం అయిపోయింది. కిరణ్ బాయ్ ఫీలింగ్ ఎట్లుంది అన్నది తెలియదు మనకి. వెళ్దామా ఇంత జల్దీ? చల్లగా ఉందిగా, చాలా చల్లగా ఉంది ఇక్కడ. అంతే అంటావా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి. వీడేంటో ఎందుకు కొరుకుతున్నాడో తెలియదు. ఏం స్పైస్? డెక్కన్ స్పైసా? పటేల్ బ్రదర్స్ ఇక్కడ. డెక్కన్ గ్రామీణ బ్యాంకా? ఎక్కడ పటేల్ కి బ్రదర్స్? ఇంకా పటేల్ బ్రదర్స్. ఓకే. ఇక్కడికి వెళ్తున్నారా? చెప్పట్లేదురా బాబు. కర్రీ ఆన్ కర్రీ. అమ్మో, అరే ఇక్కడ డిమార్ట్ ఉందిరా. అరే జాతకం చెప్పించుకుంటావరా సాత్విక్? పండిత్ అంటరా, జై తెలంగాణ అంటరా నువ్వు ఇక్కడ నిలబడి. జై తెలంగాణ అంట. అది ఎవరు లేరు చుట్టూ అంతా జనాలు ఉన్నారు. ఈ రైటే. ఎన్ని రకాల జ్యూస్లో చూడు. అదే పాన్ మీకు ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చింది పాను. ఫోన్ సార్ ఫోన్ తీసిండు ఆల్రెడీ. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు మండి ఇండియా ఒకటి ఇక్కడ ఒకటి, ఎందుకంటే అన్ని క్వాంటిటీస్ దొరికాయి కాబట్టి దాని పాన్ దొరుకుతాయి. బరాబర్ వేయలేడు, బరాబర్ వేలే అంటావు. ముద్రప్పుడు వేసాడు అలా వాడు. కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం. అట్లా మొత్తానికి మన వ్లాగ్ అయితే సంపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇదే జాగాలకు వచ్చినాం అన్నమాట. నేను రిటర్న్ పోతున్నాం మళ్ళీ నా ప్లేస్కి.
సో అట్లుంది ఇండియన్ స్ట్రీట్ చూసిరు కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే బాబ్ ఇంత మంచిగా లైక్ మండి దొరుకుతుంది, ఛాయలు ఉంటాయి, పాన్లు ఉంటాయి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే యూఎస్లో. సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఇట్ వాజ్ లైక్ ఆసమ్. ఓకే, మండి వాజ్ లైక్ 8/10 ఇయర్స్. మరీ హైదరాబాద్ అంట టేస్ట్ రాలే, బట్ నీకు యూఎస్లో గద్దోరు కూడా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండి మాత్రం బాగానే ఉంది, లైక్ 8/10 ఇవ్వచ్చు. మరి మన హైదరాబాద్ మండి లెక్క లేకపోయినా ఓకే ఉంది, ఒక మాదిరిగా ఉంది. ఈడ తినొచ్చేదానికి అదే పోతే. సో దగ్గరలో ఎవరన్నా ఉంటే న్యూజెర్సీ, డెలావేర్, మేరీల్యాండ్, గీరీల్యాండ్ ఏమున్నాయి, ఇంకా పెన్సిల్వేనియా, న్యూయార్క్, వీళ్ళందరూ పోయి టేస్ట్ చేసి వచ్చేలాగా అవుతుంది. వర్త్ ఇట్ ఎక్స్పీరియన్స్ బాబ్. వెళ్ళి ఒక వారు ట్రై చేసి రండి. అరే వారానికి ఒకసారి ఎవడన్నా ఆడికి పోతే ఇండియా మిస్ కాడు బాబు, అది అనిపించింది నాకు. సో అదన్నమాట ఈరోజు బ్లాగ్. ఎట్లా అనిపించింది కామెంట్ చేసి చెప్పుర్రి, లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. అన్నీ కొడతారు, మీకు తెలుసు ఎట్లా కొట్టాలి ఏందని. చలో రైట్, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. రైట్, బాయ్. So please subscribe, whatever.